ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 17వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 17వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఈ రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలమైన దినంగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ యొక్క సామర్థ్యం, మీ యొక్క ప్రతిభా పాఠవాలు, మీ యొక్క శ్రమ అందరి మన్నలకి పాత్రం అవుతుంది. అందరి మన్నలకి మీరు పాత్రలు అవుతారు. అలాగే మీ శ్రమను అందరూ గుర్తిస్తారు, మీ కృషిని అందరూ గుర్తిస్తారు. మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయనే విషయాన్ని గమనించాలి. అత్యంత కష్టమైన పనిని కూడా అత్యంత సులువుగా పూర్తి అయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీకు అనుకూలంగా పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మీ పై అధికారుల నుంచి కానీ మీ ఉద్యోగంలో ఇతర సభ్యుల నుంచి కానీ మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు ఉద్యోగంలో ఒక ప్రత్యేకమైన మీకు గుర్తింపు లభిస్తుంది, ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల నుంచే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే అన్య స్త్రీ పరిచయాలు కూడా కొత్త స్త్రీల పరిచయాలు కూడా మీకు ఏర్పడతాయి. ఆ స్త్రీల పరిచయాలు ఏర్పడి ఖచ్చితంగా కూడా మీకు వారి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సంఘంలోని, ఉద్యోగంలోని, వ్యాపారంలోని, మీ కుటుంబంలోని మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగంలో మీ యొక్క బాధ్యతలు కూడా మీకు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు కూడా మీకు అప్పగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున వస్త్ర లాభాలు కూడా మీరు కొనుగోలు చేయడానికి ఎక్కువగా, వస్త్ర లాభం కూడా కనగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ శత్రుశేషం లేకుండా మీరు చేసుకుంటారు. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు పైచేయిని సాధిస్తారు. శత్రువులు మీకు పాదాక్రాంతం అవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ బంధువులతోని, స్నేహితులతోని, సోదరమణులతో కూడా మీకు మంచి సత్సంబంధాలు కలుగుతాయన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. కొత్త స్నేహితుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వినోద కార్యక్రమాల్లో కూడా మీరు ఈ రోజున పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే మీరు స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం కానీ, వారు మీ ఇళ్ళకి రావటం కానీ చేసి ఖచ్చితంగా మీరంతా కూడా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరించడం, ఆదాయం బాగుండటం, సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగటం వల్ల మీరు చాలా సంతృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే సాయంత్రం నుంచి కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆర్థిక వ్యవహారాల్లో
కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు దేనికి ఖర్చు పెట్టాలి, ఇది ఎందుకు ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద మీరు ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. అత్యంత కష్టసాధ్యమైన పని కూడా మీరు అత్యంత సులువుగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా జీవించడానికి, సుఖంగా ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున మీకు చదువు మీద ఏకాగ్రత బాగా కలుగుతుంది, చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది. దానివల్ల వాళ్ళు విద్యలో మంచి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో, మీ జీవిత భాగస్వామితో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. మంచి మీ ఇద్దరి మధ్య కూడా మంచి బాంధవ్యాలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి బాంధవ్యం ఏర్పడి మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 17వ తేదీన చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అయితే సాయంత్రం నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని సమర్పించి అర్చనాది అభిషేకాలు చేయండి. అలాగే హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా మీరు పఠించండి. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మీరు చేయండి. చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.